వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మనం ఇప్పుడు చూడబోయే ఐటమ్స్ అన్నీ కూడా మానస చిన్న బజార్ అండి. ఇది వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్లో ఉంది. నేను కంప్లీట్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ ఏ ఐటమ్ అయినా సరే కానీ 10 రూపీస్ ఆర్ 5 రూపీస్ అండి. సో నేను ఫస్ట్గా 10 రూపీస్ ఐటమ్స్ అయితే మాత్రం చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా 10 రూపీసేనండి. మనకి చిన్న చిన్న బాస్కెట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ బాస్కెట్స్, ఇవన్నీ కూడా ప్లాస్టిక్కే. సో ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కానీ, లేదు అని అనుకుంటే మొక్కలు వేసుకోవడానికి కానీ చిన్న చిన్న ఇలా స్టూల్ లాగా ఉన్నాయండి. అండ్ అలానే మగ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి ఎక్కువగా ఎవరికి బాగా యూజ్ అవుతాయి అంటే బ్యాచిలర్స్ ఉంటారండి, లేదా స్టూడెంట్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే హాస్టల్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి యూజ్ అయినంత వరకు హ్యాపీగా ఇలాంటి వాటిలో పర్చేస్ చేసేసుకుంటారు, ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా. సో చిన్న చిన్నవి లైక్ స్నాక్స్ కింద అట్లా యూజ్ చేసుకుంటారు. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు హ్యాపీగా వాటిని యూజ్ చేసేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి షిఫ్టింగ్ అనేది కూడా ఏదైనా మంచివి ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటే వాళ్ళు దాన్ని షిఫ్టింగ్ చేయాలి, అన్నీ చేయాలి, అది ఇది అని ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ మనకు కూడా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ కావాలని అనుకుంటే సో మీరు హ్యాపీగా వచ్చి ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. సో చిన్న చిన్నవి అలా మనం పర్చేస్ అయితే చేసేసుకోవచ్చు. సో ఎవరికన్నా కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదా, చిన్న బౌల్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా నేను ఏదైతే చూపిస్తున్నానో అన్ని ఐటమ్స్ కూడా 10 రూపీస్ మాత్రమేనండి. పీల్ చేసుకోవడానికి 2 వెరైటీస్, ఎవరికి ఏది కంఫర్ట్ అయితే అది యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే చిన్న చిన్న గరిటెలు కానీ, అండ్ అలానే ఇక్కడ చిన్నపిల్లలు, మనం చిన్నప్పుడు మీకు ఎవరికైనా గుర్తుంటే కిచెన్ సెట్ అని చిన్నపిల్లలు బాగా ఆడుకుంటారు కదా, చిన్న చిన్న బౌల్స్ అని, చిన్న చిన్న కుక్కర్లని, అలా కిచెన్ సెట్. ఇప్పుడు పిల్లలకి కూడా కిచెన్ సెట్ కొనాలి అన్నా సరే కానీ బోల్డ్ అంత కాస్ట్ బయట పెట్టి కొనాల్సి వస్తుందండి. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ మీ పిల్లలకి కానీ ఇస్తే హ్యాపీగా వాటితో వాళ్ళు కూడా ఆడుకుంటారు. మన చిన్నప్పుడైతే నాకు తెలిసి ఎవరైనా కిచెన్ సెట్తో ఆడి ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మా చిన్నప్పుడు అయితే మాత్రం నేను మా అక్క ఫుల్ కిచెన్ సెట్, ఇద్దరికి కూడా కిచెన్ సెట్ అంటూ ఉండేవి. అన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్స్తో బాగా యూస్ చేసుకొని ఆడుకునే వాళ్ళం. అండ్ అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలకి పడతారు కదా, సో దానికి కావాల్సిన ఐటమ్స్. అండ్ అలానే టీ డికాషన్స్ అవన్నీ కూడా చేసుకోవడానికి మనకి అవన్నీ కూడా ఉన్నాయండి. చిన్న చిన్న గరిటెలు కానీ, అండ్ అలానే మ్యాంగోస్ కానీ, క్యారెట్ కానీ ఏదైనా పీల్ చేసుకోవడానికి కానీ, అండ్ అలానే పసుపు కుంకుమ అవన్నీ వేసుకోవడానికి. అండ్ చిన్న కుక్కర్ లాగా ఉంది కదా, ఇది మనకి కాదండి, కిడ్స్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలానే మనకి వాల్నట్ బ్రేకర్ కూడా ఉంది ఇక్కడ. అండ్ దాంతోపాటు మనకి లైక్ చపాతీస్ కానీ, రోటీస్ కానీ, లేదంటే ఏదన్నా హోల్డర్స్ ఉంటాయి కదా, అందులో చిన్న సైజ్ అండి. అండ్ అలానే దీంతో ఒక ఐటమ్స్ అయితే చేస్తారు, ఏదైతే స్పూన్ అండ్ అది ఉందో దాంతో కొన్ని వెరైటీస్ అయితే చేస్తారు. అండ్ అలానే చిన్న చిన్న బౌల్స్, అండ్ అలానే దాంతోపాటు మనకి ఇక్కడ స్పూన్ సెట్ అండి. సో ఇప్పుడు నార్మల్గా సాల్ట్ కానీ అలాంటివి చిన్న చిన్న దాంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి వాటికి పెద్ద స్పూన్స్ అయితే యూజ్ అవ్వవు. సో చిన్న చిన్న స్పూన్సే బాగా యూజ్ అవుతాయి. సో అలాంటివి కూడా సెట్స్ ఉన్నాయండి ఇక్కడ. అండ్ అలానే చట్నీ వేసుకోవడానికి బౌల్స్ కానీ, అండ్ దాంతోపాటు చిన్న గ్లాసులు కానీ, అండ్ ఈ ప్లాస్టిక్ బుట్టలు ఏదైతే ఉన్నాయో సో అవన్నీ ఉన్నాయి. అండ్ అలానే గ్లాసెస్ కానీ. సో 1-2 ఐటమ్స్ కాదండి, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎవరైనా ఒకవేళ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ సైడ్ మీరు ఎప్పుడైనా వెళ్తున్నారు అని అనుకుంటే మాత్రం ఇది ఒక్కసారి విజిట్ చేయండి. మీకు ఏదైనా ఇంట్లో యూజ్ అవుతాయి అని అనుకుంటే మీరు వాటిని హ్యాపీగా పర్చేస్ చేసేయచ్చు. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మనకి 5 రూపాయలకి 10 రూపాయలకి ఏమొస్తున్నాయండి, ఏమీ రావట్లేదు. సో అలాంటిది ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ వైజ్ కూడా బాగున్నాయి. అండ్ ఇది చూసారు కదా, శారీ పిన్స్. సో మనకి శారీస్ ఎవరికైతే నా దగ్గర సేమ్ టైప్లో పెద్ద పిన్ అయితే ఉందండి, అందులోనే మీడియం సైజ్ పిన్ ఇది. సో శారీస్కి కూడా బాగా యూజ్ అవుతాయి. అండ్ అలానే ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్, డైలీ యూజ్ రబ్బర్ బ్యాండ్స్, చిన్నపిల్లలు ఉంటారు, అది మనం కాస్ట్లీ రబ్బర్ బ్యాండ్స్ కొని వాళ్ళకి పెట్టిన క్వాలిటీ బాగుంటుందని వాళ్ళు ఎక్కడో దిక్కున పడేసి వచ్చేస్తారండి. సో చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఏమైనా పెట్టినా వాళ్ళు ఇది ఇలాంటివి అయితే పడేసినా పర్వాలేదు. సో అలా రెగ్యులర్ డైలీ వేర్ లాగా మనం ఆ రబ్బర్ బ్యాండ్స్ కానీ, అండ్ అలానే క్లిప్స్ కానీ, సో అలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ.
సో మనకి ఏది ఎంతవరకు యూజ్ అవుతాయి అని అనుకుంటే మీరు హ్యాపీగా అవి తీసుకోవచ్చు. అండ్ ఈ బ్రషెస్ అవి ఉన్నాయి. అండ్ అలానే దాంతోపాటు మనకి పిన్స్ ఉన్నాయి, సేఫ్టీ పిన్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు చిన్న మిర్రర్స్ చూస్తున్నారు కదా, మిర్రర్ అనేది పాకెట్ మిర్రర్. సో ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్లో జస్ట్ అలా వేసేసుకొని ఇచ్చేయచ్చు. లేదు అని అనుకుంటే కొంతమంది పెళ్ళికి సారీ పెడుతూ ఉంటారు, చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో వేసి ఇస్తూ ఉంటారు. సో అలాంటి వాటికి ఇలాంటి మిర్రర్స్ కానీ అలాంటివి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ అలానే ప్లాస్టర్స్ ఉన్నాయి. అండ్ ఈ క్లిప్స్ ఇవి చూసారు కదా, బ్లాక్ ఈ క్లిప్స్. సో అవేంటంటే మనం ఏదైనా ప్యాకెట్, ఇప్పుడు ఏదైనా ఇంట్లో ప్యాకెట్స్ యూజ్ చేస్తారు. సో అలాంటి వాటికి దాన్ని పిన్ చేసి పక్కన అయితే పెట్టేయచ్చు హ్యాపీగా. సో అవి కూడా ఉన్నాయండి. అండ్ అలానే ఆఫీస్కి చిన్న చిన్న ట్యాగ్స్ కానీ ఉన్నాయి. ఇవేంటి అనుకుంటున్నారా, డబ్బులు అనుకుంటున్నారా? నేనైతే డబ్బులు అని అనుకున్నానండి. దాని తర్వాత తెలిసింది ఇవి పర్స్ అని. సో మనకి మనీ పెట్టుకోవడానికి మనీ సింబల్లో ఉండే మనీ పర్స్ అండి. సో అది కూడా చాలా బాగుంది. అండ్ ఆల్మోస్ట్ చాలామంది చూసే ఉంటారు. బట్ మరొకసారి అన్ని కొత్త కొత్త నోట్స్తో ఉండడం వల్ల ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించింది. అండ్ దాంతోపాటు మనకు ఓపెనర్స్ కూడా ఉన్నాయి. అండ్ అలానే ఎలక్ట్రిక్ రిలేటెడ్ ఏవో కొన్ని ఉన్నాయండి, అవన్నీ నాకు తెలీదు. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఆక్స్ కేబుల్స్ ఉన్నాయి. అండ్ అలానే చిన్న పిల్లలకి పెడతారు కదండి ఇలా బటర్ఫ్లై అండ్ ర్యాబిట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ అన్నీ పెడుతూ ఉంటారు కదా. సో ఆ క్లిప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. సో జస్ట్ అలా మనం హ్యాపీగా వాళ్ళకి ఏదైనా సూట్ అవుతుంది అని అనుకుంటే అలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ అయితే మాత్రం హ్యాపీగా ఇక్కడ మీరు పర్చేస్ చేసేయచ్చు. అండ్ అలానే పౌడర్ పఫ్స్ కానీ, చిన్న చిన్న మిర్రర్స్ కానీ, సో అలాంటివన్నీ కూడా ఉన్నాయండి. అండ్ పౌడర్ పఫ్స్లో 2 వెరైటీస్ కూడా ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ నేను ఒకటి చూసానండి, చిన్న పిల్లలు అంటే నాకు తెలిసి అది మంత్స్ కూడా కాదు, డేస్ అనుకుంటాను. అలాంటి వాళ్ళకి చిన్న చిన్న బట్టలు అయితే ఉన్నాయి. సో అది కూడా చిన్న సైజ్ పిల్లలకి. అండ్ అలానే ఇవి చూస్తున్నారు కదా, గిఫ్ట్ ర్యాపర్స్ అప్పుడు మనకి పైన ఒక ఫ్లవర్ లాగా పెడుతూ ఉంటాం కదా. సో అలాంటివి ఉన్నాయి. అండ్ అలానే పిల్లలకి మొత్తం కలిపి చిన్న చిన్నవి క్లిప్స్ కానీ అవన్నీ కూడా ప్యాకెట్ ఉందండి. అండ్ పాకెట్ టిష్యూస్ ఉన్నాయి. అండ్ అలానే ఇంట్లో యూస్ చేసుకోవడానికి టిష్యూస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు నాఫ్థలిన్ బాల్స్ కానీ, అండ్ ఇది చూస్తున్నారు కదా మనకి స్టికాన్స్ కానీ, అండ్ దాంతోపాటు మనకి ఇంకా వుడ్తో చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో మనం వాష్రూమ్ క్లీన్ చేసుకోవడానికి చిన్న చిన్న బ్రషెస్ కూడా, కమోడ్స్ క్లీన్ చేసుకోవడానికి దానికి గట్రా చాలా బ్రషెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఆయిల్ అది అప్లై చేయడానికి మనకి ఇలాంటివి ఉన్నాయి. అండ్ స్టికాన్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ స్టికాన్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి టంగ్ క్లీనర్స్కి కానీ, అండ్ లేదు అని అనుకుంటే డిష్ వాషర్స్కి కానీ, అలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. 1, 2 ఐటమ్స్ అని కాదు, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే మనకి తోరణాలు అంటారు కదా, గుమ్మానికి కడుతూ ఉంటారు కదా, అలాంటి టైప్లో తోరణాలు కూడా ఉన్నాయి. సో అవి కూడా జస్ట్ మనకి 10 రూపీస్ మాత్రమేనండి ఆ తోరణాలు అన్నవి. సో అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ అలానే మనకి సాస్ బాటిల్స్ కానీ, అండ్ అలానే కార్లో పెట్టుకోవడానికి కానీ, ఏదైనా పర్ఫ్యూమ్స్కి కానీ, అండ్ పౌడర్ కానీ, అండ్ అలాంటివన్నీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ కూడా నేను కవర్ చేయడానికి అయితే ట్రై చేశానండి. సో దట్ ఎవరైనా అటువైపు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా యూజ్ అయినవి వాళ్ళు పర్చేస్ చేయొచ్చు అని చెప్పి. అండ్ అలానే మనకి ఇక్కడ హ్యాంకీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ అంత మంచి క్వాలిటీవి కావాలి అని కాదు, బట్ రెగ్యులర్ యూజ్లో మనకి లైక్ ఇంట్లో కిచెన్లోకి కానీ, లేదంటే ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్కి కానీ, సో అలాంటి వాటికైతే చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి క్వాలిటీ కావాలి అని అనుకుంటే మనం బయట పర్చేస్ చేసుకోవచ్చు. కానీ 10 రూపీస్కి ఇలాంటి హ్యాంకీస్ కానీ, స్కెచెస్ కానీ, ఇలాంటివన్నీ 10 రూపీస్కి ఇవ్వడం అయితే మాత్రం చాలా బెస్ట్ అని అనుకోవచ్చు. మనకి స్టేషనరీ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. మార్కర్స్కి కానీ, బుక్స్ కానీ, చిన్నపిల్లలకి పెయింటింగ్ కానీ, స్కెచెస్ కానీ, సో పెన్సిల్స్ కానీ, లేదంటే డిఫరెంట్ పెన్స్ కానీ, అండ్ స్టేప్లర్స్ కానీ, సో అట్లా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే చూడొచ్చు ఇక్కడ. చిన్నపిల్లలకి నార్మల్ షార్ప్నర్స్ ఇచ్చినా సరే కానీ, నాకు మా ఫ్రెండ్స్ ఇలా బొమ్మలు ఉన్న షార్ప్నర్స్ తెచ్చుకుంటున్నారు, నాకు నార్మల్ షార్ప్నర్స్ వద్దు అంటారు. సో మ్యాక్సిమం చిన్న చిన్న పిల్లలకి ఇలాంటి షార్ప్నర్స్ ఇచ్చామనుకోండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు యూజ్ చేసేసుకుంటారు. అండ్ అలానే మనకి ఇక్కడ పెన్సిల్స్ కూడా అన్నీ సెట్ వైజ్ ఉన్నాయండి. పెన్సిల్ షార్ప్నర్ అలాంటివి సెట్ వైజ్ ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి, బాక్సెస్ ఉన్నాయి. అండ్ అలానే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షార్ప్నర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే సో కిడ్స్కి కూడా యూజ్ అయ్యేటట్లు చిన్న చిన్న ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగా ఉన్నాయండి.
అండ్ దాని తర్వాత నేను ఇంకొకటి చూపించబోతున్నాను. ఇవి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జస్ట్ ఒక్కసారిగా దాన్ని విసిరి కొడుతూ ఉంటారు. అది ఒక్కరోజు కూడా రాదు ఎలాంటి టాయ్స్ తీసుకున్నా. సో ఇలాంటివి అనుకోండి ఎన్నిసార్లు వాళ్ళు కొట్టినా ఒకటి కాకపోతే ఒకటి మనకి పెద్దగా బాధ అనిపించదు. ఎందుకంటే మనం జస్ట్ 10 రూపీస్ మాత్రమే పెడుతున్నాము. సో అలాంటి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు విసిరి కొట్టినా సరే కానీ హ్యాపీగా దాన్ని కొన్ని రోజుల వరకు యూజ్ చేసుకొని పడేయచ్చు. అండ్ దాని తర్వాత చూసారు కదండి, ఇక్కడ మనకి స్పూన్స్ కానీ అండ్ అలానే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పూన్స్ ఉన్నాయి. ఇవన్నీ సెట్ కలిపి 10 రూపీస్ అండి. సో ఇంట్లో ఎలాంటి వాటికన్నా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ అలానే క్లోత్స్ ఆరబెట్టుకోవడానికి మనకి ఇట్లా క్లిప్స్ కూడా ఉన్నాయండి. అండ్ అలానే బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇది కూడా మనకి 10 రూపీస్ మాత్రమే. అండ్ మనకి డబల్ సైడెడ్ టేప్ అంటూ ఉంటారు. అండ్ అలానే డబల్ సైడెడ్ టేప్, సింగిల్ సైడ్ టేప్, పెద్ద టేప్స్, చిన్న టేప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 10 రూపీస్ మాత్రమే. అండ్ అలానే ఇక్కడ లైట్ చూస్తున్నారు కదా, ఇలాంటి 10 రూపీస్ చిన్న లైట్లు మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే బాగా యూజ్ అవుతాయండి. మీరు అనుకోవచ్చు ఈ కాలంలో ఫోన్లు, టార్చ్ లైట్లు ఉండగా మనకి ఇలాంటివి ఏం యూజ్ అవుతాయని. చాలామంది కొంతమంది టచ్ స్క్రీన్స్ వాడని వాళ్ళు ఇంకా చిన్న చిన్న ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళకైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. లేదు అని అనుకుంటే ఒక్కటి మనం పర్చేస్ చేసి ఇంట్లో పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా పవర్ కట్ ఉన్నా సరే వెంటనే జస్ట్ దాని హ్యాండీ కింద మనకి కీ చైన్ తగిలించుకుంటాం కదా, సో అలాంటి వాటికి మనకు పెట్టేసుకున్నాం అనుకోండి, సో మనకి హ్యాండీగా త్వరగా దొరుకుతూ ఉంటుందండి. అండ్ దాని తర్వాత మనం వాటర్ ప్యూరిఫై చేసుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి. వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. అండ్ దాంతోపాటు మనకి చెప్పాను కదా వాష్రూమ్ క్లీన్ చేసుకోవడానికి కానీ కమోడ్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ ఉన్నాయండి. అండ్ ఇవైతే నీడిల్స్ అండి. సో అన్ని నీడిల్స్ ఒకే దగ్గర పెట్టుకొని చాలామంది ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నీడిల్స్ని దేనికో దానికి పిన్ చేసి అలా పెట్టేస్తూ ఉంటారు. సో ఇలాంటి చిన్న బాక్స్ యూజ్ చేసుకుంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు నీడిల్స్ అన్నీ కూడా ఒక్క దగ్గర పెట్టుకున్నట్టు ఉంటుందండి. అండ్ దాంతోపాటు మనకి మజ్జిగ చేసుకున్న అలాంటి వాటికి చిన్న చిన్న వాటికి అండ్ అలానే కాఫీ ఆర్ టీ వడకపెట్టుకోవడానికి అండ్ అలానే కీ చైన్స్ హోల్డ్ చేసుకోవడానికి అండ్ దాంతోపాటు ఇక్కడ చిన్న చిన్న సిజర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇంట్లో బాగా యూజ్ అయ్యే ఐటమ్సేనండి. సో చూస్తున్నారు కదా. అండ్ అలానే ఇక్కడ ఒక బౌల్ అయితే ఉంది. ఇది కూడా కొంచెం హోల్స్ అవి ఉండి యూజ్ అవుతున్నాయండి. ఏమన్నా మనం చేస్తూ ఉంటారు కదా, స్ప్రౌట్స్ అవి నానబెట్టుకుంటూ ఉంటారు, అలాంటి వాటికి ఇలా హోల్స్ ఉన్నవే బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ అలానే ఇంట్లో క్లీనింగ్ పర్పస్కి కానీ హౌస్ హోల్డ్స్ అందరికీ కూడా బాగా యూజ్ అయ్యే ఐటమ్సే. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి అన్నీ నేర్పిస్తూ ఉంటారు కదా, లైక్ చిన్నపిల్లలకి ఏమైనా టీచింగ్ చేసేటప్పుడు ఏబిసిడీలు కానీ లేదా బర్త్డే పార్టీస్కి ఇలా చిన్న చిన్న క్యాప్స్ కానీ, సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా యూజ్ అయ్యే ఐటమ్సేనండి. ఏవి కూడా యూజ్ కానివైతే లేవు. అండ్ అలానే మనకి ఇక్కడ ఆవాలు అండ్ అలానే ధనియాలు అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్లో ఇలాంటి వాటిలో వేసి సెల్ చేస్తున్నారు 10 రూపీస్కి. అండ్ దాంతోపాటు మనకి నెక్కి పెట్టుకుంటాం కదండి, సేమ్ ఇలాంటి పీసెసే బయట మనకైతే 30 రూపీస్ 40 రూపీస్ చెప్తూ ఉంటారు, బట్ ఇక్కడైతే 10 రూపీస్ మాత్రమే. అండ్ అలానే బుక్స్ కూడా ఉన్నాయండి. అండ్ మనం జనరల్గా రెగ్యులర్గా చిన్నపిల్లలకి ఎక్కువ రఫ్ నోట్సెస్ కానీ అండ్ అలానే పెయింట్స్ వేసుకోవడానికి కానీ ఇలాంటి బుక్స్ అయితే మాత్రం బాగానే యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ అలానే హ్యాంకీస్ ఉన్నాయి. మనం తినేటప్పుడు చాలామంది ఒక హ్యాబిట్ని చేస్తూ ఉంటారు కిడ్స్కి, కిందన అది వేసుకోకుండా. సో అలాంటి వాటికి జస్ట్ మన దగ్గర ఇలాంటి హ్యాంకీస్ ఉన్నాయి. అండ్ అలానే పిల్లలు ఆడుకోవడానికి బ్యాట్ కానీ బాల్ కానీ అలాంటివన్నీ సెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మనకు అన్నీ కూడా ఇక్కడ చాలా బాగా యూజ్ అయ్యే ఐటమ్సే ఉన్నాయి. అండ్ మనం నెక్స్ట్ చూపించబోయే ఐటమ్స్ అన్నీ కూడా 5 రూపీ ఐటమ్స్ అండి. సో మనతో పాటు లాస్య రెడ్డి అనే అమ్మాయి ఉన్నారండి అక్కడ. సో యాక్చువల్గా తను మాట్లాడుతున్నారు, బట్ నా వాయిస్ సౌండ్ అనేది కొంచెం బ్లర్ రావడం వల్ల నేను వాయిస్ అనేది ఇస్తున్నాను. సో తనేం చెప్తుందంటే ఇక్కడ అన్నీ కూడా 5 రూపీ ఐటమ్సేనండి. సో ఈ 5 రూపీ ఐటమ్స్ అన్నీ కూడా చాలామంది పర్చేస్ చేస్తూ ఉంటారు అని చెప్పి తను చెప్పారు. అండ్ ఇక్కడ మనకి 5 రూపీ ఐటమ్స్ అనేవి ఏంటి అన్నది ఒక లుక్ అయితే వేసేద్దామండి. ఇక్కడ నుంచి చూపించబోయే ప్రతి ఐటమ్ కూడా 5 రూపీస్ మాత్రమేనండి.
ఈరోజు వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అండ్ యూస్ఫుల్ వీడియో అని అనుకుంటున్నానండి. ఇఫ్ ఎస్ చిన్న లైక్ అయితే ఇచ్చి మీ సపోర్ట్ని అయితే తెలియజేస్తారని అనుకుంటున్నాను. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కొత్తగా చూస్తున్నా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కనే బెల్ సింబల్ అనేది ఉంటుంది, అందులో ఆల్ అనేది ఉంటుంది. అది ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ us. Bye bye.